నమస్తే అండి. నేను ఈరోజు బజ్జీలు చేశాను. సాయంత్రం స్నాక్స్‌కు చేశాను. పిల్లలు స్నాక్స్‌కి ఏమన్నా చేయంటే ఇలా బజ్జీలు చేశాను. ఈ బజ్జీలు శనగపిండితో ఉల్లిపాయలు వేసి ఒక ఎగ్ వేసి చేశాను. చాలా టేస్ట్‌గా ఉంది ఎగ్ వేసినందుకు. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ఉల్లిపాయలు కొన్ని 2, 3 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని ఈ శనగపిండిలో కలుపుకున్నాను. శనగపిండి మనకు కావాల్సినంత, మనకి ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంత కావాలంటే అంత తీసుకొని ఎక్కువ చేయాలనుకుంటే ఎక్కువ తీసుకోవాలి, తక్కువ చేయాలంటే తక్కువ తీసుకోవాలి మనుషులను బట్టి. తగినంత సాల్ట్, 1 స్పూను కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు సరిపడినంత వేసుకోవాలి అన్నీ. కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి బజ్జీలు. కరివేపాకు ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి, అన్నిట్లలో చాలా బాగుంటాయి. ఇది అంతా కలిసే వరకు పిండిని ముందుగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి కొద్ది కొద్దిగా. ఇప్పుడైతే ముందుగా బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ముందు ఒకటేసారి వాటర్ ఎక్కువ పోసినట్లయితే జోరుగా అయి బజ్జీలు సరిగా రావు. పకోడీ కాదు కాబట్టి కొంచెం పలసగా ఉండాలి, జోరుగా ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ పడతాయి. కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. బాగా ఎంత కలిపితే అంత మంచిగా అంతా కలుస్తుంది. ఉప్పు, కారం, ఒక దగ్గర ఉప్పు, ఒక దగ్గర కారం కలపకుంటే అట్లా టేస్టు ఉప్పు, కారం ఉంటాయి. మొత్తం బాగా కలిపితేనే బజ్జీలు అన్నీ ఒకే రకంగా వస్తాయి. బాగా కలుపుకొని ఒక ఎగ్గు పగలగొట్టి ఒక ఎగ్గు వేసుకోవాలండి. ఒక ఎగ్గు వేసుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది బజ్జీలు. ఈ ఎగ్ కూడా అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని స్టవ్ మీద బాండి పెట్టుకోవాలి. అంతవరకు ఆయిల్ వేడవుతుంటుంది. వేడయిందా లేదా కొంచెం కరివేపాకు పొడి కూడా వేసుకోవాలి. కరివేపాకు పొడిలో ధనియాల పొడి, జీలకర్ర, మెంతులు, పప్పులు అన్నీ కలిపి కొడతాం కాబట్టి అది కూడా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది. ఇలా మొత్తం ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఆయిల్లో కొంచెం వేసి చూసుకోవాలి. ఆయిల్ కాగిందా లేదా, కొంచెం పిండి వేసి చూసుకున్నట్లయితే ఆయిల్ కాగిందా లేదా తెలుస్తుంది. ఆయిల్ బాగా కాగిన తర్వాతనే వేసుకోవాలి. ఆయిల్ సరిగా కాగకపోతే బజ్జీలు మొత్తం ఆయిలే ఉంటాయి. అన్ని బజ్జీలు ఆయిలే ఉంటాయి. ముందుగా ఆయిల్ మాత్రం బాగా కాగాలి. కాగిన తర్వాత వేసుకోవాలి. కాలుతుంటే మళ్ళీ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు, కానీ ముందు అయితే ఆయిల్ బాగా కాగాలి. ఇలా బాగా కాగిన తర్వాత అన్నీ బాండి నిండా ఆయిల్ నిండే వరకు ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి. బజ్జీలు వేసుకున్న తర్వాత కొంచెం సేపు కలపకుండా అలాగే కొంచెం సేపు అయిన తర్వాత జల్లిగంటతో కలుపుకోవాలి. అప్పుడే కలిపితే పిండి అంతా విడిపోతుంది. ఇలా బాగా కాగిన తర్వాత ఇలా కలుపుకొని అటు ఇటు తిప్పుకుంటూ దోరగా మాడిపోకుండా చూసుకొని తీసుకోవాలి ఒక ప్లేట్లోకి. బాగా కాగిన తర్వాత ఇది వేడి అయితేనే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సాయంత్రం అయ్యే వరకు పిల్లలు ఏదైనా ఒకటి కావాలి, బోండాలు కావాలి, బజ్జీలు కావాలి అని అంటుంటారు బజార్లో. అవి తినకుండా ఉండాలంటే రోజు బజ్జీలు అని చేయాలని కాదు. ఒకరోజు బొరుగులు, ఒకరోజు అటుకులు, ఒకరోజు దోశ, ఒకరోజు పొంగనాలు, ఇట్లా ఏదో ఒకటి సాయంత్రం వేళల్లో స్కూల్ నుంచి వచ్చిన వెంబడే ఇలా ఒకరోజు అది ఒకరోజు ఇది పెడితే పిల్లలు బయటివి అస్సలు అడగరు. బయటివి అడగకుండా చేయాలి.
ఇంట్లో మురుకులు అవి చేసి పెట్టి కూడా పెట్టుకోవచ్చు స్నాక్స్. ఒకరోజు వాళ్ళకి బోర్ కొట్టకుండా రోజు మార్చి చేసి పెట్టాలి పిల్లలకి. బయటివి తినిపించద్దు. బయటివి ఆయిల్ కాల్చి మళ్ళీ అదే ఆయిల్ తోటి వాళ్ళు బజ్జీలు అవి చేస్తారు కాబట్టి ఆ ఆయిల్ మంచిది కాదు, పిల్లలకి ఆరోగ్యం పాడవుతుంది. చిన్నప్పటి నుంచే పిల్లలకి బయటివి తినకుండా అలవాటు చేయాలి. ఇంట్లోవే తినేటట్టు అలవాటు చేస్తే ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు. ఇలా అన్ని బజ్జీలు ఇలానే అన్నీ కాల్చుకొని వేడివేడివి సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉన్నాయి. ఎగ్ వేసినందుకు ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువనే వేసిన, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసినందుకు చాలా టేస్ట్ ఉన్నాయి బజ్జీలు మాత్రం. వీలైతే ఇలా చేసుకొని చూడండి, ఎగ్ వేసి చాలా బాగున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలు అయితే వేడివేడిగా బాగా మంచిగా తిన్నారు. అలా అప్పుడప్పుడు చేస్తుంటాను బజ్జీలు. బాగా కాల్చుకోవాలి, పిండి లేకుండా బాగా కాల్చుకున్నట్లయితే చాలా బాగుంటాయి.